సిద్దిపేట జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన మంతెన వెంకట్రావు అనే రైతు ఒకే ఎకరంలో దాదాపు 20 ఎకరాల పంటను పండిస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక పల్లెర్లు మొలిచే దుబ్బ నేలలో ఏం వ్యవసాయం చేస్తామన్నా వారికి 7 పాయల వయసులోనే ఆలోచింపజేసే పంటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఒకే ఎకరంలో దాదాపు కొత్తిమీర, స్వీట్స్ కార్న్, అదేవిధంగా పచ్చిమిర్చి లాంటి స్వల్పకాలిక పంటలను లాభాలను ఆర్జిస్తున్నారు. బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో పంటలను పండించడం కష్టమే అయినా స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడుగా ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇక ఎకరం పొలంలో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు. 2 గుంటలకు గింత, 3 గుంటలకు గింత అనే దాని మీద మాట్లాడుకుంటూ వారికి అప్పచెప్పడం అవుతుంది. వారే ఎక్కడ ఏ బిట్టుకు ఆ బిట్టు తీసుకొని వెళ్ళాక మనం దాన్ని మళ్ళీ సేద్యం చేసి మళ్ళీ నెక్స్ట్ ఏ పంట ఏ టైంకు, ఏ వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము ఏ పంటకు ఏది అనుకూలం ఉంటే అది పెట్టడం అవుతుంది. వంకాయ కానీ, సోరకాయ కానీ, బెండకాయ కానీ, స్వీట్ కానీ, కొత్తిమీర కానీ, మిర్చి కానీ దాదాపు అతి ఆశకు పోకుంటూ చిన్న చిన్నగా 2000, 3000, 4000, 5000 ఇట్లా ఒక్కొక్కటి 5000, 10,000, బంతిపూలకు 20,000 వచ్చినాయి. అదే స్వీట్ కాను దాదాపు 8 గుంటలు అవుతుంది కావచ్చు. దాని ఒక ½ కేజీ విత్తనాలకే 1,500 రూపాయలు. ఇక్కడ ఎవరికైనా విత్తనాల రేటు చూస్తేనే అమ్మ అని వెంకటేలే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మనం కొంత ముందడుగేసి పెట్టి చూద్దామనే దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకు కూడా సహకరించింది. ఇది ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడము. మళ్ళీ నెక్స్ట్ టైము మే ఫస్ట్ వీక్లో ఇవన్నీ అయిపోయాక నీళ్లు మీదికి పంపించి అక్కడ మళ్ళీ 10 గుంటలు ఏర్పాటు చేస్తాము. ఇట్లా ఎందుకంటే మనిషి ఆదాయంలో పడకుంటూ వస్తాయి, రోగాలు వస్తాయి, వాతావరణ మార్పులు ఉంటాయి, కొంత లేబర్ ప్రాబ్లం ఉంటుంది. అన్నిటినీ మనం జయించుకుంటే ఏంటంటే ఒక దాంట్లో 2,000, 5,000 లాస్ వచ్చిందని బెంగటీలకుంటూ ఇప్పుడు నెలకు ఒక 2,000, 3,000 మిగిలిన అయ్యో అనే అవసరం లేదు. ఎంత వస్తే అంతే మనకు మనం తింటున్నాము, ఇతరులకు సాయం చేస్తున్నాము, మనకు 2,000 మిగులుతున్నాయి. అదే ఉద్దేశంగా నేను చేస్తుంటే అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఈ రోడ్కు సైడ్లు ఉన్నది కాబట్టి నేను చూసుకుంటూ ఒక్కొక్కరు అడిగి మేము కూడా ఇదే నడవడి నడుస్తాం అనే దాంట్లో కోఆపరేషన్ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా